సామెతలు 11వ అధ్యాయము. వస్తువులను సరిగ్గా తోచలేని త్రాసులను కొందరు మనుషులు ఉపయోగిస్తారు. మనుషులను మోసం చేయడానికి వారు ఆ త్రాసులను ఉపయోగిస్తారు. ఆ తప్పుడు త్రాసులు యెహోవాకి అసహ్యం, కానీ సరిగ్గా ఉండే త్రాసులు యెహోవాకు ఇష్టం. గర్వించి గొప్పలు చెప్పుకునే మనుషులు ఎన్నికలేని వారవుతారు, కానీ దీనులు జ్ఞానము గలవారవుతారు. మంచి నిజాయితీ గల మనుషులు నిజాయితీ పంతాను అనుసరిస్తారు, కానీ దుర్మార్గులు ఇతరులను మోసం చేసినప్పుడు వారిని వారే నాశనం చేసుకుంటారు. దేవుడు మనుషులకు తీర్పు తీర్చేనాడు డబ్బుకి విలువ ఏమీ ఉండదు, కానీ మంచితనం మనుషులను మరణం నుండి రక్షిస్తుంది. ఒక మంచి మనిషి గనుక నిజాయితీగా ఉంటే అతని జీవితం సులభంగా ఉంటుంది, కానీ దుర్మార్గుడు అతడు చేసే చెడు పనుల మూలంగా నాశనం చేయబడతాడు. నిజాయితీ గల మనిషిని మంచితనం రక్షిస్తుంది, కానీ దుర్మార్గులు వారు చేయాలనుకున్న చెడు విషయాల ఉచ్చులో పట్టబడతారు. దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతనికి నిరీక్షణ ఏమీ లేదు. అతడు ఆశించినది అంతా పోతుంది, అదంతా మొత్తం ఏ విలువలేనిది అవుతుంది. మంచి మనిషి కష్టాన్ని తప్పించుకుంటాడు, ఆ కష్టం మరొక దుర్మార్గునికి సంభవిస్తుంది. ఒక దుర్మార్గుడు చెప్పే విషయాల మూలంగా అతడు ఇతరులను బాధించగలడు, కానీ మంచి మనుషులు వారి జ్ఞానము చేత కాపాడబడతారు. మంచి మనుషులకు విజయం కలిగినప్పుడు పట్టణం అంతా సంతోషిస్తుంది. దుర్మార్గులు నాశనం చేయబడినప్పుడు ప్రజలు సంతోషంతో కేకలు వేస్తారు. నిజాయితీ గల మనుషులు వారు నివసిస్తున్న పట్టణానికి తమ దీవెనలు ఇచ్చినప్పుడు అది గొప్పది అవుతుంది, కానీ ఒక దుర్మార్గుడు చెప్పే విషయాలు ఒక పట్టణాన్ని నాశనం చేయగలవు. బుద్ధిహీనుడు ఇతరులను విమర్శిస్తాడు, అయితే జ్ఞానము గలవానికి ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు. ఇతరులను గురించి రహస్యాలు చెప్పేవారు నమ్మదగిన వారు కారు, కానీ నమ్మదగిన మనిషి చెప్పు మాటలను వ్యాపింపచేయడు. ఒక దేశానికి సమర్థత లేని నాయకులు ఉంటే ఆ దేశం పతనం అవుతుంది, అయితే అనేక మంది సలహాదారులు ఆ దేశాన్ని క్షేమంగా ఉంచుతారు. ఇంకో మనిషి బాకీ నీవు చెల్లిస్తానని వాగ్దానం చేస్తే అప్పుడు నీవు విచారిస్తావు. అలాంటి వ్యవహారాలను నీవు తిరస్కరిస్తే నీవు క్షేమంగా ఉంటావు. దయగల మర్యాదస్తురాలు గౌరవం సంపాదిస్తుంది, చొచ్చుకుపోయే పురుషులు ధనం మాత్రమే సంపాదిస్తారు. దయగల మనిషి లాభం పొందుతాడు, కానీ నీచుడు తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు. దుర్మార్గుడు మనుషులను మోసం చేసి వారి డబ్బు తీసుకుంటాడు, అయితే న్యాయంగా ఉండి సరైనది చేసేవాడు నిజమైన బహుమానం పొందుతాడు. నిజంగా మంచితనం జీవాన్ని తెచ్చిపెడుతుంది, కానీ దుర్మార్గులు దుర్మార్గాన్ని వెంటాడి మరణం తెచ్చుకుంటారు. దుర్మార్గులు నిశ్చయంగా శిక్షించబడతారు అనేది సత్యం, మంచివాళ్ళు స్వతంత్రులుగా చేయబడతారు. ఒక స్త్రీ అందంగా ఉండి అవివేకంగా ఉంటే అది అందమైన బంగారు ఉంగరం పంది ముక్కుకు ఉన్నట్టే ఉంటుంది. మంచి మనుషులకు వారు కోరింది లభించినప్పుడు దాని అంతం ఎల్లప్పుడూ మంచిదిగానే ఉంటుంది, కానీ దుర్మార్గులకు వారు కోరింది లభించినప్పుడు చివరికి అది చిక్కుగానే ఉంటుంది. ఒక మనిషి ధారాళంగా ఇస్తే అప్పుడు అతనికి అంతకంటే ఎక్కువ లభిస్తుంది, కానీ ఒకడు ఇచ్చేందుకు నిరాకరిస్తే అప్పుడు అతడు దరిద్రుడు అవుతాడు. ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పొందుతాడు. నీవు ఇతరులకు సహాయం చేస్తే అప్పుడు నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. తన ధాన్యం అమ్మేందుకు నిరాకరించే దురాశ గల మనిషి మీద ప్రజలు కోపగిస్తారు, అయితే ఇతరులకు ఆహారం పెట్టేందుకు తన ధాన్యం అమ్మేవాని విషయంలో ప్రజలు సంతోషిస్తారు. మంచిని చేయుటకు ప్రయత్నించే మనిషిని ప్రజలు గౌరవిస్తారు, కానీ దుర్మార్గం చేసే మనిషికి కష్టం మాత్రమే వస్తుంది. తన ఐశ్వర్యాలను నమ్ముకునే మనిషి పడిపోతాడు, కానీ మంచి మనిషి పచ్చని చిగురాకులా పెరుగుతాడు. ఒక మనిషి గనక తన కుటుంబానికి కష్టం కలిగిస్తే అతనికి ఏ లాభం కలగదు. చివరికి బుద్ధిహీనుడు జ్ఞానము గల మనిషికి సేవ చేయుటకు బలవంతం చేయబడతాడు.
మంచి మనిషి చేసే విషయాలు జీవవృక్షంలా ఉంటాయి. ఒక జ్ఞానము గల మనిషి ప్రజలకు కొత్త జీవితం ఇస్తాడు. మంచి మనుషులకు భూమి మీద ప్రతిఫలం ఇవ్వబడితే నిశ్చయంగా దుర్మార్గులు, పాపులు వారికి తగిన దానిని పొందుతారు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము. ఒక మనిషి జ్ఞానము కలిగి ఉండాలి అనుకుంటే అతడు తప్పు చేసినప్పుడు దానిని ఎవరైనా అతనికి చెప్పగా అతనికి కోపం రాదు. తాను చేసింది తప్పు అని ఎవరైనా తనకు చెప్పటం ఇష్టం లేని మనిషి మూర్ఖుడు. మంచి మనిషి విషయమై యెహోవా సంతోషిస్తాడు, కానీ దుర్మార్గుని దోషిగా యెహోవా తీర్పు చెబుతాడు. దుర్మార్గపు మనిషి ఎన్నడూ క్షేమంగా ఉండడు, అయితే మంచి మనుషులు సురక్షితంగా ఉండగలరు. మంచి భార్య విషయమై భర్త సంతోషించి అతిశయిస్తాడు, కానీ ఒక స్త్రీ తన భర్తను అవమానిస్తే అప్పుడు ఆమె అతని శరీరంలో ఒక వ్యాధిలా ఉంటుంది. మంచి మనుషులు తాము చేయాలని తలపెట్టే విషయాల్లో నిజాయితీగా, న్యాయంగా ఉంటారు. కానీ దుర్మార్గుడు నీతో చెప్పే విషయాలను నమ్మవద్దు. దుర్మార్గుల మాటలు రక్తం కోసం పొంచి ఉంటాయి, కానీ మంచి మనుషుల మాటలు వారిని అపాయం నుండి తప్పిస్తాయి. దుర్మార్గులు నాశనం చేయబడగా ఇంకేమీ మిగలదు, అయితే మంచి మనుషులు వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం వరకు మనుషులు వారిని జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞానము గల మనిషిని ప్రజలు పొగుడుతారు, కానీ మూర్ఖుడైన మనిషిని ప్రజలు గౌరవించరు. భోజనం లేకపోయినా ప్రముఖునిలా నటించే మనిషిగా ఉండుట కంటే ప్రముఖుడు కాకపోయినా కష్టపడి పనిచేసే మనిషిలా ఉండటం మేలు. మంచి మనిషి తన పశువుల విషయం శ్రద్ధ తీసుకుంటాడు, కానీ దుర్మార్గులు దయగా ఉండలేరు. తన పొలంలో పనిచేసే రైతుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పనికిమాలిన ఆలోచనలతో సమయం వృధా చేసేవాడు బుద్ధిహీనుడు. దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు పనులు చేయాలని చూస్తుంటారు, కానీ మంచివాళ్లకు చెట్ల వేర్ల వలె లోతుకు చొచ్చుకుపోయే బలం ఉంటుంది. దుర్మార్గుడు తెలివి తక్కువ విషయాలు మాట్లాడి తన మాటల చేత పట్టుబడతాడు, కానీ మంచి మనిషి అలాంటి కష్టం నుండి తప్పించుకుంటాడు. ఒక వ్యక్తి తాను చెప్పే మంచి విషయాల మూలంగా బహుమానం పొందుతాడు, అదేవిధంగా అతడు చేసే పని వల్ల అతనికి లాభం కలుగుతుంది. బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన సొంత విధానమే మంచిదని తలస్తాడు, కానీ జ్ఞానము గలవాడు ఇతరులు తనతో చెప్పే మాటలు వింటాడు. బుద్ధిహీనుడు త్వరగా కలవరం చెందుతాడు, అయితే ఇతరులు ఏదైనా తప్పు చెప్పినప్పుడు తెలివి గలవాడు త్వరగా క్షమిస్తాడు. ఒక వ్యక్తి సత్యం చెబితే అతడు చెప్పే విషయాల్లో నిజాయితీ గలవాడే, కానీ ఒకడు అబద్ధాలు గనక చెబితే అది కష్టాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడితే అప్పుడు ఆ మాటలు ఖడ్గంలా బాధించవచ్చు. అయితే జ్ఞానము గలవాడు అతడు చెప్పే విషయాల గురించి జాగ్రత్తగా ఉంటాడు, అతని మాటలు ఆ బాధను నయం చేయవచ్చును. ఒక వ్యక్తి అబద్ధం చెబితే ఆ మాటలు వేగంగా వ్యర్థం అవుతాయి, కానీ సత్యం శాశ్వతంగా జీవిస్తుంది. దుర్మార్గులు ఎప్పుడూ కష్టం కలిగించాలని కోరుకుంటారు, అయితే శాంతి కోసం పనిచేసేవారు సంతోషంగా ఉంటారు. మంచి మనుషులు యెహోవా చేత క్షేమంగా కాపాడబడతారు, కానీ చెడ్డవాళ్లకు చాలా కష్టాలు ఉంటాయి. అబద్ధాలు చెప్పే వాళ్ళంటే యెహోవాకు అసహ్యం, అయితే సత్యం చెప్పే వాళ్ళ విషయం యెహోవాకు సంతోషం. చురుకైన వాడు తనకు తెలిసిన అన్ని విషయాలు చెప్పడు, కానీ బుద్ధిహీనుడు అన్నీ చెప్పి తాను బుద్ధిహీనుడను అని చూపెట్టుకుంటాడు. కష్టపడి పనిచేసే మనుషులు ఇతరుల మీద అధికారులుగా నియమించబడతారు, అయితే సోమరి బానిసలాగా పనిచేయాల్సి ఉంటుంది. చింతించటం ఒక మనిషి సంతోషాన్ని తీసివేయగలదు, కానీ దయగల ఒక మాట ఒక మనిషిని సంతోషపెట్టగలదు. మంచివాడు తన చుట్టూ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ పొందుతాడు, దుర్మార్గుల చెడు నడతలే వాళ్ళను చెడు మార్గాలలో పెట్టి విజయం నుండి తప్పిస్తాయి. బద్ధకస్తుడు తాను కోరుకునే వాటి వెనుక వెళ్ళడు, కానీ కష్టపడి పనిచేసేవానికి ఐశ్వర్యాలు వస్తాయి. నీవు సరైన విధంగా జీవిస్తే అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది, అదే శాశ్వతంగా జీవించడానికి మార్గం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం. ఒక తెలివిగల కుమారుడు అతడు ఏమి చేయాలని అతని తండ్రి చెబుతాడో దానిని జాగ్రత్తగా వింటాడు, కానీ గర్విష్ఠి వినడు. తనది తప్పు అని అతడు ఎన్నడూ నమ్మడు.
మంచివాళ్ళు తాము చెప్పే మంచి విషయాలకు బహుమానం పొందుతారు. కానీ దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు చేయాలని ఆలోచిస్తారు. తాను చెప్పే విషయాలను గురించి జాగ్రత్తగా ఉండే మనిషి తన ప్రాణం కాపాడుకుంటాడు. కానీ ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి నాశనం చేయబడతాడు. బద్ధకస్తునికి వస్తువులు కావాలి, కానీ అతడు వాటిని ఎన్నటికీ పొందలేడు. కానీ కష్టపడి పనిచేసేవాళ్ళు తాము కోరుకునే వాటిని పొందుతారు. మంచివాళ్ళు అబద్ధాలను అసహ్యించుకుంటారు. దుర్మార్గులు అవమానించబడతారు. మంచితనం నిజాయితీ గల మనిషిని మంచితనం కాపాడుతుంది. కానీ పాపం చేయాలని ఇష్టపడేవాడికి కీడు కలుగుతుంది. కొంతమంది మనుషులు ధనికుల్లా నటిస్తారు, కానీ వారికి ఏమీ ఉండదు. ఇతరులు పేదవాళ్ళలా నటిస్తారు, కానీ వాస్తవానికి వారు ధనికులు. ఒక ధనికుడు తన ప్రాణం కాపాడుకునేందుకు వెల చెల్లించాల్సి వస్తుందేమో, కానీ పేదవాళ్లకు అలాంటి బెదిరింపులు ఏమీ ఉండవు. ఒక మంచి మనిషి ప్రశాంతంగా వెలిగే దీపంలా ఉంటాడు, కానీ దుర్మార్గుడు ఆరిపోయే దీపంలా ఉంటాడు. ఇతరుల కంటే తాము మంచివాళ్ళము అనుకునే మనుషులు కష్టం మాత్రమే కలిగిస్తారు. అయితే ఇతరులు తమకు చెప్పే విషయాలను వినేవారు జ్ఞానము గలవారు. డబ్బు సంపాదించడం కోసం ఒక వ్యక్తి మోసం చేస్తే ఆ డబ్బు త్వరలోనే పోతుంది. అయితే తన డబ్బును కష్టపడి సంపాదించే మనిషి దానిని మరీ ఎక్కువగా పెంచుకుంటాడు. నిరీక్షణ లేకపోతే హృదయానికి దుఃఖం. నీవు కోరుకున్నది సంభవిస్తే అప్పుడు ఆనందభరితుడవు. ఒక వ్యక్తికి ఇతరులు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు అతడు వినిపించుకోకపోతే అప్పుడు అతడు తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు. అయితే ఇతరులు తనకు చెప్పిన సంగతులను గౌరవించేవాడు బహుమానం పొందుతాడు. జ్ఞానము గల మనిషి యొక్క ఉపదేశాలు జీవాన్ని ఇస్తాయి. ఆ మాటలు మరణ బంధకాల నుండి తప్పించుటకు సహాయం చేస్తాయి. తెలివిగల మనిషిని మనుషులు గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి నమ్మదగినవాడు కానప్పుడు అతనికి కష్టం కలుగుతుంది. జ్ఞానము గల మనిషి ఏదైనా చేయకముందే అతడు ఆలోచిస్తాడు. అయితే బుద్ధిహీనుడు చేసే బుద్ధిహీనత వలన అతడు మూర్ఖుడవుతాడు. ఒక వార్తాహరుడు నమ్మజాలని వాడైతే అప్పుడు అతని చుట్టూ కష్టం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి నమ్మదగిన వాడైతే శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి తన తప్పుల మూలంగా నేర్చుకునేందుకు నిరాకరిస్తే అప్పుడు అతడు పేదవాడై సిగ్గుపడతాడు. కానీ ఒక మనిషి విమర్శించబడినప్పుడు, శిక్షించబడినప్పుడు వినిపించుకుంటే లాభం పొందుతాడు. ఒక మనిషి ఏదైనా కోరుకొని దానిని పొందితే అతనికి చాలా సంతోషం. కానీ మూర్ఖులు కీడునే కోరుకుంటారు. వారు మారుటకు అంగీకరించరు. జ్ఞానము గల వారితో స్నేహంగా ఉండు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. కానీ బుద్ధిహీనులను నీ స్నేహితులుగా నీవు ఎంచుకుంటే అప్పుడు నీవు కష్టాలు పడతావు. పాపులు ఎక్కడికి వెళ్ళినా కష్టం వారిని తరుముతుంది. కానీ మంచివాళ్లకు మంచి సంగతులు జరుగుతాయి. మంచి మనిషి దగ్గర అతడు తన పిల్లలకు, మనవలకు ఇచ్చేందుకు ఐశ్వర్యం ఉంటుంది. చివరికి చెడ్డవాళ్లకు ఉన్నవి అన్నీ మంచివాళ్ల పాలవుతాయి. ఒక పేదవానికి విస్తారమైన ఆహారం పండించగల భూమి ఉండవచ్చును, కానీ అతడు చెడ్డ నిర్ణయాలు చేసి ఆకలితో ఉంటాడు. ఒక వ్యక్తి తన పిల్లలను నిజంగా ప్రేమిస్తే వారు తప్పు చేసినప్పుడు అతడు వారిని సరిదిద్దుతాడు. నీవు నీ కుమారుణ్ణి ప్రేమిస్తే అతనికి సరైన మార్గం నేర్పించేందుకు నీవు జాగ్రత్తగా ఉంటావు. మంచి వాళ్ళకి నిజంగా వారికి కావలసినవి ఉంటాయి, కానీ దుర్మార్గులకి అవసరత కలిగి ఉంటుంది. సామెతలు 14వ అధ్యాయం. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు ఎలా ఉండాలో అలా చేసుకునేందుకు జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. కానీ బుద్ధిహీనురాలు ఆమె చేసే బుద్ధిహీనమైన పనుల మూలంగా తన ఇల్లు నాశనం చేసుకుంటుంది. సరిగ్గా జీవించే మనిషి యెహోవాను గౌరవిస్తాడు, కానీ నిజాయితీ లేని మనిషి యెహోవాను ద్వేషిస్తాడు. బుద్ధిహీనుని మాటలు అతనికి కష్టం తెచ్చిపెడతాయి, కానీ జ్ఞానము గలవాని మాటలు అతన్ని కాపాడుతాయి. పనిచేయడానికి ఎద్దులు లేకపోతే గాదెలో ధాన్యముండదు. ఒక గొప్ప పంట పండించడానికి మనుషులు ఎద్దు బలాన్ని ఉపయోగించవచ్చు. సత్యవంతుడు అబద్ధం చెప్పడు, అతడు మంచి సాక్షి. కానీ నమ్మదగని వ్యక్తి ఎన్నడూ సత్యం చెప్పడు, అతడు చెడ్డ సాక్షి. ఇతరుల కంటే తాను మంచివాడను అని తలంచే గర్విష్ఠుడు ఒకవేళ జ్ఞానిలా ఉండాలి అనుకోవచ్చు, కానీ ఆ గర్విష్ఠుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు.
అయితే నిజంగా దేవుణ్ణి నమ్మిన వానికి తెలివి సులభంగా అబ్బుతుంది. తెలివి తక్కువ వానితో స్నేహం చేయవద్దు. తెలివి తక్కువ మనిషి నీకు నేర్పించగలది ఏమీ లేదు. తెలివిగల మనుషులు వారు చేసే విషయాలను గురించి జాగ్రత్తగా ఆలోచిస్తారు కనుక వారు జ్ఞానము గలవారు. కానీ బుద్ధిహీనులు మోసం చేసి జీవించవచ్చు అనుకుంటారు కనుక వారు తెలివి తక్కువవారు. తెలివి తక్కువవాడు తాను చేసిన చెడు విషయాలకు శిక్ష పొందాలి అనే మాటను గురించి నవ్వేస్తాడు. కానీ మంచి మనుషులు క్షమాపణ పొందటానికి చాలా కష్టపడి ప్రయత్నిస్తారు. ఒక మనిషి విచారంగా ఉంటే దాని ప్రభావం అతను ఒక్కడే అనుభవిస్తాడు. అదేవిధంగా ఒక మనిషి సంతోషంగా ఉంటే అతను ఒక్కడ మాత్రమే ఆ ఆనందం అనుభవిస్తాడు. దుర్మార్గుని ఇల్లు నాశనం చేయబడుతుంది, కానీ మంచివాని ఇల్లు శాశ్వతంగా ఉంటుంది. సరిగ్గా ఉంది అని మనుషులు తలంచే ఒక మార్గం ఉంది, కానీ ఆ మార్గం మరణానికి మాత్రమే దారితీస్తుంది. ఒక మనిషి నవ్వుతూ ఉన్నా అతడు విచారంగానే ఉండవచ్చు. నవ్వటం అయిపోయాక కూడా ఆ విచారం అలాగే ఉంటుంది. దుర్మార్గులు చేసే చెడు పనులకు వారికి పూర్తిగా చెల్లించబడుతుంది, శిక్షించబడతారు. మరియు మంచివాళ్ళు చేసే పనులకు పూర్తిగా బహుమానం పొందుతారు. బుద్ధిహీనుడు ఏది వింటే అది నమ్ముతాడు, కానీ జ్ఞానము గలవాడు ప్రతి దాని గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తాడు. జ్ఞానము గలవాడు యెహోవాను గౌరవిస్తాడు, దుర్మార్గానికి దూరంగా ఉంటాడు. కానీ బుద్ధిహీనుడు ఆలోచన లేకుండా పనులు చేస్తాడు, జాగ్రత్తగా ఉండడు. త్వరగా కోపగించుకునేవాడు బుద్ధిహీనమైన పనులు చేస్తాడు, కానీ జ్ఞానము గలవాడు ఓర్పు కలిగి ఉంటాడు. తెలివి తక్కువ వారు తమ తెలివి తక్కువతనాన్ని బట్టి శిక్షించబడతారు, కానీ జ్ఞానము గలవారికి తెలివి బహుమానంగా ఇవ్వబడుతుంది. చివరికి చెడ్డవారి మీద మంచివాళ్ళు గెలుస్తారు. చెడ్డవాళ్ళు మంచివాళ్లకు సేవ చేయుటకు బలవంతం చేయబడతారు. పేదవానికి స్నేహితులు ఎవరూ ఉండరు, అతనికి పొరుగువారు కూడా ఉండరు. కానీ ధనికులకు చాలామంది స్నేహితులుంటారు. ఇతరుల కంటే నీవే మంచివాడవని తలంచడం తప్పు. నీవు సంతోషంగా ఉండాలంటే పేదవారి ఎడల దయ కలిగి ఉండు. దుర్మార్గం చేయాలనే వ్యక్తి ఎవరైనా సరే అతడు తప్పు చేస్తున్నాడు. అయితే మంచి జరిగించడానికి ప్రయత్నించే వ్యక్తికి అతన్ని ప్రేమించి అతన్ని నమ్ముకునే స్నేహితులు ఉంటారు. నీవు కష్టపడి పనిచేస్తే అప్పుడు నీవు కోరుకునేవి నీకు ఉంటాయి. కానీ నీవు మాట్లాడటం తప్ప పని ఏమీ చేయకపోతే నీవు పేదవానిగా ఉంటావు. జ్ఞానము గలవారు ఐశ్వర్యాన్ని బహుమానంగా పొందుతారు, కానీ బుద్ధిహీనులు తెలివి తక్కువతనాన్ని బహుమానంగా పొందుతారు. సత్యం పలికే మనిషి ఇతరులకు సహాయం చేస్తాడు, అయితే అబద్ధాలు చెప్పే మనిషి ఇతరులకు హాని చేస్తాడు. యెహోవాను గౌరవించే మనిషి క్షేమంగా ఉంటాడు, మరియు అతని పిల్లలు క్షేమంగా జీవిస్తారు. యెహోవా ఎడల భక్తి నిజమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. అది ఒక వ్యక్తిని మరణపు ఉచ్చు నుండి రక్షిస్తుంది. ఒక రాజు అనేక మంది ప్రజలను పాలిస్తే అతడు గొప్పవాడు, కానీ ప్రజలు ఎవరూ లేకపోతే అప్పుడు ఆ రాజు యొక్క విలువ శూన్యం. సహనం గల మనిషి చాలా తెలివిగలవాడు. త్వరగా కోపపడు మనిషి బుద్ధిహీనుడని కనపరుచుకుంటాడు. ఒక మనిషి మనస్సులో శాంతి ఉంటే అతని శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, కానీ అసూయ శరీరంలో వ్యాధిని కలిగిస్తుంది. పేద ప్రజలకు కష్టాలు కలిగించే మనిషి దేవుణ్ణి గౌరవించడం లేదని చూపెడతాడు. ఇద్దరినీ దేవుడే చూశాడు, కానీ ఒక మనిషి పేద ప్రజల ఎడల దయ కలిగి ఉంటే అప్పుడు అతడు దేవుణ్ణి గౌరవిస్తాడు. కష్టకాలంలో దుర్మార్గులు ఓడించబడతారు, కానీ మంచివాళ్ళు మరణ సమయంలో కూడా విజయం పొందుతారు. జ్ఞానము గల మనిషి ఎల్లప్పుడూ జ్ఞానము గల విషయాలే తలుస్తాడు, కానీ బుద్ధిహీనునికి జ్ఞానమును గూర్చి అసలు ఏమీ తెలియదు. మంచితనం ఒక దేశాన్ని గొప్పగా చేస్తుంది, కానీ పాపం వలన ఏ ప్రజలకైనా అవమానమే కలుగుతుంది. ఒక రాజుకు జ్ఞానము గల నాయకులు ఉంటే అతడు సంతోషిస్తాడు, కానీ తెలివి తక్కువ నాయకుల విషయమై రాజుకు కోపం వస్తుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. శాంతియుతమైన జవాబు కోపాన్ని పోగొడుతుంది, కానీ దురుసు జవాబు కోపాన్ని పెంచుతుంది. జ్ఞానము గల మనిషి మాట్లాడినప్పుడు ఇతరులు వినాలని ఆశిస్తారు, కానీ బుద్ధిహీనుడు మాట్లాడేది తెలివి తక్కువతనమే అవుతుంది. అన్ని చోట్ల జరిగే వాటన్నిటినీ యెహోవా చూస్తాడు. దుర్మార్గులను మంచివాళ్లను యెహోవా గమనిస్తాడు. దయగల మాటలు జీవవృక్షంలా ఉంటాయి,
కానీ అబద్ధాల మాటలు ఒక మనిషి ఆత్మను అణిచివేస్తాయి. తెలివి తక్కువ వాడు తన తండ్రి సలహా వినేందుకు నిరాకరిస్తాడు. కానీ జ్ఞానము గలవాడు మనుషులు అతనికి నేర్పించడానికి ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా వింటాడు. మంచి మనుషులు అనేక విషయాలలో ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కానీ ఒక దుర్మార్గునికి ఉన్నవి అతనికి కష్టం మాత్రమే కలిగిస్తాయి. జ్ఞానము గలవాడు మాట్లాడినప్పుడు అతడు జ్ఞానముతో మాట్లాడతాడు. కానీ బుద్ధిహీనులు వినదగినది ఏమీ చెప్పరు. దుర్మార్గులు అర్పించే అర్పణలు యెహోవాకు అసహ్యం. అయితే మంచి మనిషి చేసే ప్రార్థనలు వినటం యెహోవాకు సంతోషం. దుర్మార్గులు జీవించే విధానం యెహోవాకు అసహ్యం. మంచి పనులు చేయాలని ప్రయత్నించే మనుషులను యెహోవా ప్రేమిస్తాడు. ఒక వ్యక్తి అక్రమంగా జీవించడం మొదలు పెడితే అతడు శిక్షించబడతాడు. సరిదిద్దబడటానికి ఇష్టపడని మనిషి నాశనం చేయబడతాడు. మరణస్థానంలో జరిగే దానితో సహా సమస్తం యెహోవాకు తెలుసు. కనుక మనుషుల హృదయాల్లో మనసుల్లో ఏమి జరుగుతుందో యెహోవాకు నిశ్చయంగా తెలుసు. బుద్ధిహీనుడు తప్పు చేసినప్పుడు అది అతనికి చెబితే ఇష్టం ఉండదు. అతడు జ్ఞానము గల వారిని సలహా అడగటానికి నిరాకరిస్తాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే అతని ముఖం ఆనందంగా ఉంటుంది. అయితే ఒక మనిషి హృదయంలో విచారం ఉంటే అప్పుడు అతని స్వభావంలో ఆ దుఃఖం వ్యక్తం అవుతుంది. జ్ఞానము గలవాడు ఇంకా ఎక్కువ తెలివిని సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ బుద్ధిహీనునికి ఇంకా ఎక్కువ బుద్ధిహీనత కావాలి. కొంతమంది పేదవాళ్ళు ఎంతసేపు విచారంగానే ఉంటారు. అయితే హృదయాల్లో సంతోషం గల పేదవాళ్లకు జీవితం ఒక పెద్ద విందులా ఉంటుంది. ధనికునిగా అనేక కష్టాలు కలిగి ఉండడం కంటే దరిద్రునిగా ఉండి యెహోవాను గౌరవించడం మేలు. ద్వేషంతో ఉన్న చోట విస్తారంగా భోజనం చేయటం కంటే ప్రేమగల చోట కొద్దిగా భోజనం చేయటం మేలు. త్వరగా కోపపడేవారు కష్టాన్ని కలిగిస్తారు. కానీ సహనం గల మనిషి శాంతిని కలిగిస్తాడు. బద్ధకస్తునికి అంతా కష్టమే ఉంటుంది. కానీ నిజాయితీ గల మనుషులకు జీవితం తేలిగ్గా ఉంటుంది. జ్ఞానము గల కుమారుడు తన తండ్రికి సంతోషం కలిగిస్తాడు. అయితే బుద్ధిహీనుడు తన తల్లికి అవమానం తెస్తాడు. తెలివి తక్కువ వానికి తెలివి తక్కువతనమే ఆనందం. కానీ జ్ఞానము గలవాడు సరైన వాటినే చేయటానికి జాగ్రత్త పడతాడు. ఒక వ్యక్తి సరిపడినంత సలహా తీసుకొనకపోతే అతని తలంపులు విఫలమవుతాయి. కానీ ఒక వ్యక్తి జ్ఞానము గలవారు తనకు చెప్పే విషయాలు వింటే విజయం పొందగలడు. ఒక మనిషి మంచి జవాబు ఇచ్చినప్పుడు సంతోషిస్తాడు. మరియు సరైన సమయంలో సరైన మాట చెప్పటం చాలా మంచిది. జ్ఞానము గల మనిషి చేసే పనులు విజయానికి నడిపిస్తాయి. అతడు మరణస్థానానికి దిగజారిపోకుండా ఆ విషయాలు అతనిని వారిస్తాయి. గర్విష్ఠికి ఉన్న గృహమును యెహోవా నాశనం చేస్తాడు. అయితే విధవరాలి వస్తువులను యెహోవా కాపాడుతాడు. చెడు ఆలోచనలు యెహోవాకు అసహ్యం. కానీ దయగల మాటల విషయంలో యెహోవా సంతోషిస్తాడు. ఒక వ్యక్తి వస్తువులు సంపాదించుకోవటం దురాశపడితే అతడు తన కుటుంబానికి కష్టం తెచ్చిపెడతాడు. కానీ లంచగొండితనాన్ని ద్వేషించే నిజాయితీపరుడు బతుకుతాడు. మంచి మనుషులు జవాబు చెప్పకముందే ఆలోచిస్తారు. అయితే దుర్మార్గులు ఆలోచించకముందే మాట్లాడేస్తారు. అది వారికి కష్టం కలిగిస్తుంది. యెహోవా దుర్మార్గులకు చాలా దూరంగా ఉంటాడు. కానీ మంచి వాళ్ళ ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ వింటాడు. నవ్వుతూ ఉండే మనిషి ఇతరులను సంతోషపెడతాడు. శుభవార్త మనుషులకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది. ఒక మనిషి తాను తప్పు చేసినప్పుడు దానిని సరిదిద్దుటకు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినేవాడు చాలా జ్ఞానము గలవాడు. ఒకడు నేర్చుకునేందుకు నిరాకరిస్తే అతడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. అయితే ఒక మనిషి తాను చేసింది తప్పు అని చెప్పినప్పుడు వినే మనిషి మరీ ఎక్కువగా గ్రహిస్తాడు. యెహోవాను గౌరవించువాడు జ్ఞానము కలిగి ఉండడానికి నేర్చుకుంటున్నాడు. ఒక వ్యక్తి నిజంగా యెహోవాను గౌరవించే ముందు వినమ్రుడవ్వాలి.